జనరల్ గా ఏదైనా ట్రైన్ గంట లేదా 2 గంటలు లేట్ అవ్వడం చూస్తుంటారు, కానీ ఈ ట్రైన్ మాత్రం డెస్టినేషన్ కు రీచ్ అవ్వడానికి దాదాపు 4 సంవత్సరాల సమయం పట్టింది. 2014లో ఇండియన్ రైల్వేస్ గూడ్స్ ట్రైన్ ఫర్టిలైజర్స్ తో విశాఖపట్నం నుండి ఉత్తరప్రదేశ్ లోని బస్తీ స్టేషన్ కు బయలుదేరింది. సుమారు 1400 కిలోమీటర్లు ఉన్న ఈ దూరాన్ని పూర్తి చేయడానికి దాదాపు 42 గంటల సమయం పడుతుంది. కానీ ఇక్కడ 2 రోజులైనా స్టేషన్ కు చేరుకోలేదు. దాంతో ఆ ఫర్టిలైజర్స్ ఓనర్ రామచంద్ర గుప్తా రైల్వే అథారిటీస్ కి కంప్లైంట్ చేశాడు. జనరల్ గా ఏదైనా వ్యాగన్ ఆర్ బోగి టెక్నికల్ ఇష్యూస్ ఆర్ ఎనీ అదర్ ఇష్యూస్ వల్ల అన్ఫిట్ అని తెలిస్తే దాన్ని సపరేట్ చేసి యార్డ్ కు పంపిస్తారు. ఇక్కడ కూడా అదే జరిగింది. కానీ యార్డ్ కు తరలించిన ట్రైన్ గురించి ప్రాపర్ కమ్యూనికేషన్ అండ్ ఫాలో అప్స్ లేకపోవడంతో అది ఎక్కడుందో వీళ్ళు తెలుసుకోలేకపోయారు. ఎన్నో ఇన్వెస్టిగేషన్స్ తర్వాత 2018లో ఫైనల్ గా ఉత్తరప్రదేశ్ లోని బస్తీ స్టేషన్ కు చేరుకుంది. ఇది ఇన్ని రోజులు ఎక్కడ, ఎలా, ఎందుకు డిలే అయ్యింది, ఎందుకు కనిపించకుండా పోయింది అన్న క్లారిటీ మాత్రం రైల్వే అధికారులు ఇవ్వలేకపోయారు. దాదాపు 4 ఏళ్లు డిలే అవ్వడంతో అందులో ఉన్న 14 లక్షల విలువైన ఫర్టిలైజర్స్ పూర్తిగా పాడైపోయాయి. ఈ ఇన్సిడెంట్ ఇండియన్ రైల్వే హిస్టరీలో ది మోస్ట్ డిలేడ్ ట్రైన్ జర్నీగా రికార్డ్ అయ్యింది. మీరు ట్రావెల్ చేసిన ట్రైన్ హైయెస్ట్ ఎన్ని గంటలు డిలే అయ్యిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి.